అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. నేను అభిమన్యుని కాదు, అర్జునుడిని. ఈ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎన్నికల సమరశంకరావం పూరించారు. సిద్ధం పేరుతో భీమిలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభ నిర్వహించిన సంగివలస ప్రాంగణం జనసంద్రంగా మారిపోయింది. భారీ ఎత్తున తరలి వచ్చిన పార్టీ అభిమానులు, కార్యకర్తలతో సభాస్థలి నిండిపోయింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్వేగంగా ప్రసంగించారు. భీమిలిలో అటు సముద్రం, ఇటు జనసంద్రం కనిపిస్తుంది. కురుక్షేత్రం యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం మీలో కనిపిస్తుంది. పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు. మీ అందరి అండదండలు ఉన్నంతకాలం నేను తొణకను, బెణకను. ప్రతి ఇంటికి చేసిన మంచితో ఈసారి చంద్రబాబు సహా ప్రతి ఒక్కరిని ఓడించాల్సిందే అని జగన్ పిలుపునిచ్చారు. 75 ఏళ్ల వయసు మళ్లిన నాయకుడు చంద్రబాబు కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు. చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాల్సిందే. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు. పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడు. దత్తపుత్రుడి వెంట వేసుకొని తిరుగుతున్నాడు. వారికి 175 సీట్లలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. అబద్ధానికి నిజానికి మధ్య యుద్ధం నడుస్తుంది. మేనిఫెస్టోలోని ఇచ్చిన ప్రతి హామీని పూర్తిగా నెరవేరుస్తాం. 175 స్థానాలకు 175 గెలిపే లక్ష్యంగా ఇప్పటి వరకు 99% హామీలు అమలు చేశాం. 2,13,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాం. ఇవాళ దేశంతో మన రాష్ట్రం పోటీ పడుతుంది. మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్టాలను అందజేశామని జగన్ తెలిపారు. ఈ యుద్ధంలో వైఎస్ఆర్సీపీ 175 స్థానాలను గెలవాలని 2014 ఎన్నికల్లో చంద్రబాబు 670 వాగ్దానాలు ఇచ్చాడు. వాటిలో 10% కూడా నెరవేర్చలేదు. లంచాలు, విపక్షాలు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలను అందజేస్తున్నాం. మరో 70 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మోసం, విశ్వసనీయతకు మధ్య యుద్ధం ఈ ఎన్నికలు. మంచి పనులు చేశాక తనకు అండగా నిలబడకుండా ఎవరైనా ఉంటారా? కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చంద్రబాబు ఏం చేశారో చెప్పడానికి వారికి కనిపించదు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశాం. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూల్స్ అభివృద్ధి చేశాం. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం. రుణమాఫీ చేస్తామని చంద్రబాబు రైతులను నిలువుగా ముంచేశాడు. పేదలకు ఒక్కటంటే ఒక్క ఇళ్ల పట్టా ఇవ్వలేదు. రుణమాఫీ అంటే గుర్తొచ్చేది చంద్రబాబు మోసం. చంద్రబాబు మార్పు ఏంటి? 14 ఏళ్లు పాలించిన బాబు మార్కు ఏముంది అని టీడీపీపై జగన్ విమర్శలు గుప్పించారు. క్యాబినెట్లో 68% బలహీన వర్గాల వారికే చోటు కల్పించాం. 4 పేద కులాలకు వారికి డిప్యూటీ సీఎంలుగా నియమించాం. ఏకంగా 2,53 కోట్లు అక్కా చెల్లెమ్మల ఖాతాలో జమ చేశాం. డ్వాక్రా మహిళలకు మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఇన్ని నిజాలు తెలిసాక చంద్రబాబుకు ఎవరైనా ఓటేస్తారా? ఈరోజు లంచాలు, విపక్షాలు లేని వ్యవస్థ ఉంది. రాష్ట్రంలో సుపరిపాలన తీసుకొచ్చానని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఎన్నడూ లేని విధంగా సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చాం. మా 5 ఏళ్ల పాలనలో అవ్వ తాతలు, అక్కా చెల్లెమ్మల ఖాతాలో ఎంత వేశామో చూసుకోండి అంటూ జగన్ అన్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.